జుట్టుకు మంచి పోషణనిచ్చి జుట్టు ఒత్తుగా పెరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చూయించబోతున్నానండి. ఎంత వీక్‌గా ఉన్నా సరే హెయిర్ చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా తయారవుతుంది. బయట నుంచి ఏమీ కొని తేవాల్సిన అవసరం లేదండి. పైసా ఖర్చు లేకుండా ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి దివ్యమైనటువంటి రెండంటే 2 వస్తువులతోటి ఈ అద్భుతమైనటువంటి రెమెడీ రెడీ చేసుకోబోతున్నాం. మరి లేట్ ఎందుకు? ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది ఫుల్ వీడియో చూసేయండి. స్కిప్ చేస్తూ చూస్తే అర్థమవ్వదు. సో, స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. అంతేకాదండి, ఇప్పటి వరకు మన ఛానల్‌ని సపోర్ట్ చేసిన వారందరికీ కూడా హార్ట్‌ఫుల్‌గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పటికీ మీరు ఇదే విధంగా ఆదరిస్తూ ఉంటారని అనుకుంటున్నా. అలాగే ఆదరిస్తూ ఉండాలని కూడా కోరుకుంటున్నా. సో, హెయిర్ ఫాల్ సమస్యతోటి బాధపడుతున్న వారికి, అలాగే డాండ్రఫ్ సమస్యతోటి బాధపడుతున్న వారికి అన్నింటికి ఈ ఒక్క రెమెడీనే చెక్ పెట్టేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవ్వరైనా యూజ్ చేయొచ్చు. అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూస్తారు. జుట్టు రాలడం ఆగిపోతుంది. అంతేకాదండి, జుట్టు వేగంగా పెరుగుతుంది. మరి లేట్ ఎందుకు? ఇక ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం వేపాకు తీసుకోవాలండి. వేపాకు వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వేపాకును సరైన పద్ధతిలో ఉపయోగించామంటే ఆరోగ్యానికి మేలు, జుట్టుకు మేలు, అలాగే చర్మానికి మేలు. సో, పైసా ఖర్చు లేకుండా మనకు ఈజీగా అవైలబుల్గా ఉంటుందండి. సో, వేపాకు వల్ల మన హెయిర్‌కి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. చాలామంది యూజ్ చేయరు, కానీ యూజ్ చేశారంటే అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. పేలు కూడా పట్టకుండా ఉంటాయండి. అంతేకాదండి, డాండ్రఫ్ తొలగిపోతుంది. జుట్టు కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా తయారవుతుందండి. ఎంత పలుచుగా ఉన్నటువంటి జుట్టైనా ఒత్తుగా, మెండుగా పెరుగుతుంది. ఇంకా మీకు ఏ కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. చాలామంది ప్రయత్నించి చాలా మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారండి. థ్యాంక్స్ ఎ లాట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్రయత్నించిన తర్వాత మీకు ఏ రిజల్ట్ వచ్చిందన్నది ఖచ్చితంగా నాకు షేర్ చేసేయండి. అలాగే బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ చాలామంది షేర్ చేస్తున్నారు నా మెయిల్‌కి. మీరు కూడా ప్రయత్నించిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది, బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీ హెయిర్ రిజల్ట్ అన్నది షేర్ చేయడానికి ప్రయత్నించండి. వేపాకులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మన స్కాల్ఫ్ని ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తాయండి. అలాగే చుండును పూర్తిగా నివారిస్తాయి. వేపాకు తలలో ఉండేటువంటి బ్యాక్టీరియా అంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్లు లాంటివి ఉంటాయి కదండి, మరియు చుండును సమర్థవంతంగా పూర్తిగా తొలగించేస్తుందండి. అలాగే నెత్తి మీద ఉన్నటువంటి దురద, ఇన్ఫెక్షన్లను కూడా పూర్తిగా తొలగిస్తుంది. వేపాకును ఉపయోగించడం వల్ల స్కాల్ఫ్ ఆరోగ్యంగా ఉంటుందండి. అదేనండి, తలపైన చర్మం ఉంటుంది కదండి, స్కాల్ఫ్ ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే స్కాల్ఫ్ ఆరోగ్యంగా ఉంటుందో జుట్టు రాలడం అనేది పూర్తిగా ఆగిపోతుంది. అంతేకాదండి, జుట్టు రాలడం ఆగిందంటే ఇక జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది. అకాల వృద్ధాప్యం వల్ల చిన్న వయసులోనే జుట్టు తెల్లబడ్డాన్ని తగ్గించడానికి కూడా ఈ వేపాకు అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి ఒక గొప్ప మొక్క అండి వేపాకు. ఇక ఇందులోకే కొద్దిగంతా కరివేపాకు తీసుకుంటున్నానండి. ఎక్కువేం అవసరం లేదు. ఒక 3 రెమ్మల వరకు కరివేపాకు తీసుకోండి. చాలామందికి తెలిసిన విషయమే. నేను ప్రీవియస్ చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి కరివేపాకు వల్ల మన హెయిర్కి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి. కరివేపాకు మనం కూరలో తరచూ ఉపయోగిస్తూనే ఉంటాం. మన ఆరోగ్యానికి ఎంత మంచిదో మన జుట్టుకు కూడా అంతే మంచిదండి. జుట్టును ఒత్తుగా దృఢంగా పెరిగేలాగా చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతేకాదండి, జుట్టుని నల్లగా మార్చడానికి కూడా కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుంది. ఒక 3 రెమ్మల వరకు కరివేపాకు కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా ప్రత్యేకించి మనం బయట నుంచి ఏమి కొని తేవాల్సిన అవసరం కూడా లేదండి. సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగిస్తూనే ఉంటాం కాబట్టి ఎలాగో మనకు అందుబాటుగానే ఉంటుంది. సో, కరివేపాకు డ్రైగా అయినటువంటి కరివేపాకు ఉన్నా కూడా తీసుకోండి. పచ్చిదే తీసుకోవాలని ఏం కాదండి, ఎండు కరివేపాకు కూడా ఉపయోగించుకోవచ్చు. కలబంద కూడా ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి ఒక గొప్ప ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క అండి. మనకు ఇంటి చుట్టుపక్కల కనిపిస్తూనే ఉంటుంది. ఒక చిన్న మొక్క పెట్టేసామంటే ఎప్పుడూ ఒకసారి నీటిని పోసినా కూడా బ్రతుకుతుందండి. సో, ఎక్కువ మనం తరచూ నీటిని కూడా మొక్కకు అందించాల్సిన అవసరం కూడా లేదు. ఈ అలోవెరా వల్ల మన స్కిన్కి, మన హెయిర్కి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. మొక్క నుంచి కలబందం తీసిన తర్వాత నేరుగా ఉపయోగించకూడదండి. కొద్దిసేపు నీటిలో అలాగే పెట్టేస్తే ఎల్లో కలర్ లిక్విడ్ అనేది డిశ్చార్జ్ అవుతుంది. ఎప్పుడైతే ఎల్లో కలర్ లిక్విడ్ అంతా బయటకు వచ్చేస్తుందో తర్వాత మనము చక్కగా ఉపయోగించుకోవచ్చు. సో, చాలామంది అలాగే మొక్క నుంచి తెంపిన తర్వాత ఉపయోగించుకుంటూ ఉంటారు. డైరెక్ట్గా అలా యూజ్ చేయొద్దండి. అలా ఉపయోగించకూడదు అని అంటారు. అందులో ఉన్నటువంటి ఆ ఎల్లో కలర్ లిక్విడ్ అంతా పక్కకు రావాలంటే ఖచ్చితంగా ఒక అర్ధగంట సేపు అయినా నీటిలో పెట్టేసేయండి. ఎల్లో కలర్ ఉన్నటువంటి ఆ లిక్విడ్ అంతా పక్కకు వచ్చేస్తుంది అనమాట. అంటే సపరేట్ అవుతుంది, వాటర్లోకి వచ్చేస్తుంది.
తర్వాత శుభ్రంగా వాష్ చేసి యూజ్ చేసుకోండి. జుట్టు సంరక్షణలో కలబంద అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది జుట్టును బలంగా ఒత్తుగా మరియు మెరిసేలాగా చేయడంతో పాటు స్కాల్ఫ్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండేటువంటి పోషకాలు జుట్టు కుదుళ్లకు మంచి పోషణ అందిస్తాయి. అంతేకాదండి, చుండ్రు సమస్యను కూడా దూరం చేస్తుంది. కలబందలో ఉండేటువంటి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉండడం వల్ల స్కాల్ఫ్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్లు మరియు చుండ్రును సమర్థవంతంగా తగ్గిస్తాయండి. కలబంద జెల్ ఒక సహజమైనటువంటి మాయిశ్చరైజర్ గాను, ఇది జుట్టును మృదువుగా, సిల్కీగా మరియు నిగనిగలాడేలాగా చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. కలబందలో ఉండేటువంటి ఎంజైమ్లు స్కాల్ప్పై ఉండేటువంటి డెడ్ స్కిన్ సెల్స్ని తొలగించి కుదుళ్లను శుభ్రంగా ఉంచుతాయి. ఎండ, కాలుష్యం మరియు ఇతర సమస్యల వల్ల తల చర్మంపై వచ్చేటువంటి దురద, మంటలను ఇది త్వరగా తగ్గిస్తుందండి. సో కలబంద కూడా మనకు ఈజీగానే అవైలబుల్గా ఉంటుంది. ఒక చిన్న ముక్క పెట్టేసామంటే మన స్కిన్కి, మన హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో కలబందను ఈ విధంగా సైడ్ ఉన్నటువంటి ముళ్ళులు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేతగా ఉన్నటువంటి కలబంద తీసుకోండి. కలబందకు తెల్లగా చిన్న చిన్న సారల్లాగా ఉంటాయి కదండి, లైన్స్ లాగా ఉంటాయి కదండి, ఈ కలబంద మంచిది అంటారండి పెద్దవాళ్ళు. సో కలబందలో కూడా చాలా రకాలు ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని రకాల కలబంద కూడా యూజ్ చేయొచ్చు. సో చూసుకొని తీసుకోండి. లేతగా ఉన్నటువంటి కలబంద అయితే జెల్ ఎక్కువగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, వైట్ కలర్లో చిన్న చిన్న లైన్స్ లాగా ఉన్నాయి కదండి. ఈ కలబందలో ఎక్కువ ఔషధ గుణాలు అనేవి ఉంటాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో నార్మల్ కలబంద కూడా ఉపయోగపడుతుందండి. ఇక ముందుగా మనం కరివేపాకు, వేపాకు పక్కన పెట్టేసుకున్నాం కదండి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆకులపైన డస్ట్ లాంటిది ఉంటుంది కదండి. మనం ఏదైనా సరే స్కిన్కి కానీ, హెయిర్కి కానీ అప్లై చేసుకునేటప్పుడు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. సో ఇందులో ఉన్నటువంటి డస్ట్, నరకలు లాంటివి అంతా సపరేట్ అవుతాయి. మీకు ఏ కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. చాలామంది డాండ్రఫ్ గురించి వీడియో చేయమంటున్నారు, ఆల్రెడీ చేశానండి. సో రేపు ఆఫ్టర్నూన్ వస్తుంది వీడియో, కరెక్ట్గా 12:40 ఆ టైంకి అంతా వస్తుంది. సో చూసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ నేను వీడియో షెడ్యూల్ చేశానండి. సో ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోండి. చూస్తున్నారు కదండి ఎంత డస్ట్ వచ్చిందో. ఇక ముందుగా మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి అలోవెరా పీసెస్ను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. స్కిన్ తీయనవసరం లేదండి. సైడ్ ఉన్నటువంటి ఆ ముళ్ళు లాంటివి ఉంటాయి కదండి, వాటిని తొలగిస్తే సరిపోతుంది. స్కిన్ తీయనవసరం లేదు, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇక ఇందులోకి కొద్దిగంత మెంతులు తీసుకోవాలండి. మెంతులు పూర్తిగా మీ ఆప్షన్. మీరు కావాలంటే యాడ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. మెంతుల వల్ల మన హెయిర్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. డాండ్రఫ్ తొలగిపోతుంది, అలాగే పేల సమస్య దూరం అవుతుంది. అంతేకాదండి మెంతుల్లో ఉన్నటువంటి పోషకాలు పలుచగా ఉన్నటువంటి జుట్టునైనా మెండుగా మార్చడానికి అద్భుతంగా పనిచేస్తాయి. సో ఇక 1 గ్లాస్ వరకు వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. మెంతులు కూడా తరచూ మనము ఆహారంలోకి యూజ్ చేస్తూనే ఉంటాం కదండి. సో పోపులోకి, అలాగే మెంతి పప్పులోకి ఇలాగా మెంతులు కూడా మనకు ఇంట్లో అందుబాటుగానే ఉంటాయండి. ప్రత్యేకించి మళ్ళీ మనం తేవాల్సిన అవసరం లేదు. మెంతులు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఈ వేపాకు, కలబంద, అలాగే కరివేపాకు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. కాస్త లూజ్గా మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇంకాస్త వాటర్ని యాడ్ చేస్తే మనం మిక్సీ పట్టడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి మళ్ళీ మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక టీ స్ట్రైనర్లో ఈ విధంగా వేసుకుని కొద్ది కొద్దిగా మనము రసం అనేది సపరేట్ చేసుకోవచ్చు, లేదంటే క్లాత్ వేసి క్లాత్లో కూడా మనము రసాన్ని సపరేట్ చేసుకోవచ్చండి. సో ఇది నేను తెలియక చిన్న బౌల్ తీసుకున్నా, కానీ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ వస్తుంది. మనం చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. మనకి ఇది 7 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ రెమెడీని మనం వారానికి 2 సార్లు అప్లై చేసుకోవాలండి. ఏ సమయంలో అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందుగా తీసుకున్న బౌల్ చిన్నగా ఉంది, అది పట్టట్లేదు అని చెప్పి వేరొక బౌల్ తీసుకున్నా. సో ఈ రెమెడీని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. ఖచ్చితంగా 100% బెనిఫిట్ ఉంటుంది. సో వేపాకు మనకు ఫ్రీగానే దొరుకుతుంది, అంతేకాదండి కలబంద మనకు ఫ్రీగానే అవైలబుల్గా ఉంటుంది. అలాగే కరివేపాకు కూడా మనకి ఇంట్లో ఎలాగైనా అందుబాటుగా ఉంటుంది. అలాగే మొక్క నుంచినైనా తీసుకోవచ్చు ఫ్రెష్గా కావాలనుకున్నట్లయితే. ఎండు కరివేపాకు అయినా తీసుకోవచ్చండి. మీ దగ్గర ఏవైనా అందుబాటుగా లేవు, వీటికి బదులుగా ఏవైనా ఉపయోగించవచ్చా అన్న సందేహం ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి. సో ఈ విధంగా లిక్విడ్ని సపరేట్ చేసుకోవాలి. ఇంకాస్త ఇందులోకి వాటర్ యాడ్ చేసైనా ఈ విధంగా పలుచగా రెడీ చేసుకోండి, మరీ పలుచగా కాదండి. సో వేపాకు సారం, అలాగే కలబంద, వీటిలో ఉన్న సారం అంతా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. ఇక మన దగ్గర ఏవైనా ఎంటీ బాటిల్స్ ఉన్నట్లయితే బాటిల్స్లో ఫిల్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి.
సో ఇందులోకి నేను మరికొంత మెంతి పిండి యాడ్ చేస్తున్నానండి. మెంతుల వల్ల మన హెయిర్‌కి నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. పచ్చి మెంతుల పిండి తీసుకున్నానండి నేను. వేయించినటువంటి మెంతుల పిండి కాకుండా పచ్చి మెంతులు ఉంటాయి కదండీ! పచ్చి మెంతుల్ని మిక్సీ పట్టేసుకొని పౌడర్‌ని జల్లెడ పట్టేసి తీసుకున్నా. ఇంట్లోనే పౌడర్‌ని రెడీ చేసుకోవచ్చు. మెంతి పిండిని లేదంటే బయట నుంచి కూడా కొని తెచ్చుకోవచ్చండి. బయట కూడా మనకు మెంతి పిండి అనేది అందుబాటుగా ఉంది సూపర్ మార్కెట్స్‌లో. అలాగే కిరాణా షాపులో కూడా, లేదంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లమ్. సో మెంతి పిండిని కూడా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే డ్రైగా ఉంటుంది కాబట్టి పౌడర్ మిక్స్ అవ్వడానికి కాస్త సమయం పడుతుందండి. ఇక ఇందులోకి మనము కొద్దిగంత కోకోనట్ ఆయిల్ కూడా తీసుకోవాలండి. అలాగే ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా తీసుకోవాలి. కోకోనట్ ఆయిల్ ఎందుకంటే మనం తలస్నానం చేసిన తర్వాత హెయిర్ అనేది స్మూత్ అండ్ నరిషింగ్గా ఉండడానికి కోకోనట్ ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకొని, బాదం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ అనే ఏం లేదండి, మీరు తరచూ ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. సో ఇక ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకోండి. విటమిన్ ఈ క్యాప్సూల్ వల్ల మన హెయిర్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. జుట్టు ఆరోగ్యానికి విటమిన్ ఈ ఒక అద్భుతమైనటువంటి పోషకం. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి జుట్టు రాలడాన్ని తగ్గించి కుదుళ్లకు బ్లడ్ సర్క్యులేషన్‌ని మెరుగుపరుస్తుంది. జుట్టును దృఢంగా, మృదువుగా మరియు మెరిసేలాగా మార్చడానికి ఇది ప్రధాన పాత్ర పోషిస్తుందండి. స్కాల్ప్ అంటే తల చర్మం వద్ద బ్లడ్ సర్క్యులేషన్‌ని బూస్ట్ చేసి జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. అంతేకాదండి, ఫ్రీ రాడికల్స్ వల్ల జుట్టు బలహీన పడకుండా విటమిన్ ఈ కాపాడుతుంది. దీనివల్ల జుట్టు రాలడం అనేది పూర్తిగా తగ్గిపోతుందండి. పొడి బారినటువంటి మరియు నిర్జీవమైనటువంటి జుట్టుకు విటమిన్ ఈ మంచి తేమను అందించి జుట్టును సిల్కీగా మారుస్తుంది. స్ప్లిట్ ఎండ్స్ అంటే జుట్టు చివర్లు చిట్లిపోకుండా కూడా కాపాడుతుందండి. విటమిన్ ఈ జుట్టు విరిగిపోకుండా బలాన్ని ఇస్తుంది. తల మీద చర్మం పొడి బారడాన్ని, దురద వంటి సమస్యలను తగ్గించి కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు చివర్లు చిట్లకుండా ఉంటుందండి ఈ విటమిన్ ఈని యూజ్ చేయడం వల్ల. ఒక్క విటమిన్ ఈ అయితే సరిపోతుందండి. ఎక్కువ విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా తీసుకొని అవసరం లేదు. జస్ట్ ఒక క్యాప్సూల్ అయితే సరిపోతుంది. మన దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ స్టోర్స్లో కూడా అందుబాటుగా ఉంది, ఆన్లైన్లో కూడా అందుబాటుగా ఉందండి విటమిన్ ఈ. అండ్ నేను ఇంట్లో తయారు చేసినటువంటి కొబ్బరి నూనె 1 స్పూన్ వరకు తీసుకున్నా. మీరు కావాలంటే పారాషూట్ కానీ, ఏదైనా డాబర్ ఆమ్లా కానీ, మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ని కూడా మిక్స్ చేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసేసేయండి. ఇక కొద్దిగా మనము చేతిలోకి తీసుకుంటూ జుట్టంతా అప్లై చేసేయాలండి. సో ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా రూట్స్ నుంచి టిప్స్ వరకు మొత్తం అంతా అప్లై చేసేయాలి. రిమైనింగ్ అంతా మిగిలింది ఉంటుంది కదండి, మనము బాటిల్స్లో ఏవైనా ఎంప్టీ బాటిల్స్ ఉన్నట్టయితే ఎంప్టీ బాటిల్స్లో ఫిల్ చేసుకొని చక్కగా 7 రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఈ రెమెడీ అస్సలు పాడవదు. ఈజీగా అప్లై చేసుకోవాలి హెయిర్కి అనుకున్నట్లయితే స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదండి, చిన్న స్ప్రే బాటిల్స్ మనకు ఆన్లైన్లో అందుబాటుగా ఉన్నాయి. అలాగే ఫ్యాన్సీ స్టోర్లలో కూడా అందుబాటుగా ఉన్నాయి. అలాగే సూపర్ మార్కెట్స్లో కూడా ఉంటాయండి. ఇందులోకి ఫిల్ చేసుకొని మనం ఈజీగా హెయిర్కి స్ప్రే చేసుకోవచ్చు. స్ప్రే చేయడం వల్ల జుట్టు అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. చేతితోటే మనం అప్లై చేసిన దానికంటే స్ప్రే చేయడం వల్ల బెనిఫిట్ అనేది అధికంగా ఉంటుంది. అప్లై చేస్తే సరిపోదండి, 2 నుంచి 3 నిమిషాల పాటు మంచిగా మసాజ్ చేసేయాలన్నమాట. ఎందుకు మసాజ్ చేయాలి అంటే బ్లడ్ సర్క్యులేషన్ బూస్ట్ అవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ బూస్ట్ అవుతుందో జుట్టు రాలడం ఆగిపోతుంది. అంతేకాదండి, కొత్త జుట్టు మొలుస్తుంది. జుట్టు కూడా చాలా వేగంగా పెరుగుతుంది. సో ఈ విధంగా ఎంప్టీ బాటిల్స్లో ఫిల్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. సో లేదు, స్ప్రే బాటిల్ లేదు మన దగ్గర అనుకున్నట్లయితే కొద్దిగంత చేతిలోకి తీసుకొని మనం ఆయిల్ ఏ విధంగా అయితే అప్లై చేసుకుంటామో హెయిర్కి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేసుకోండి. ఖచ్చితంగా 45 నిమిషాలైనా ఉంచుకోవాలండి. వారంలో 2 సార్లు అప్లై చేసుకోండి. హెయిర్కి రూట్స్ నుంచి టిప్స్ వరకు మెండుగా అప్లై చేసిన తర్వాత షాంపూ తోటి మీరు హెడ్ బాత్ చేసేయచ్చండి. అంటే నార్మల్గా మనము తరచూ ఏ షాంపూ అయితే యూస్ చేస్తూ ఉంటామో ఆ షాంపూ తోటి హెడ్ బాత్ చేసేయచ్చు. లేదంటే కూకుడుకాయ, సీకాకాయ తోటి కూడా హెడ్ బాత్ చేసేయచ్చండి. సో ఈ విధంగా కొద్దిగా తీసుకుంటూ తల మొత్తం అప్లై చేసేయండి. ఒకవేళ స్ప్రే బాటిల్ లేదు అనుకున్నట్లయితే సో ఎక్కడా కూడా తల గ్యాప్ అనేది లేకుండా మెండుగా అప్లై చేసేయండి. వన్స్ మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యింది, అలాగే హెయిర్ లాంగ్గా గ్రోత్ అవుతుంది అనుకున్నప్పుడు వారానికి 2 సార్లు అప్లై చేయనవసరం లేదండి. 15 రోజులకు ఒకసారి అలా అప్లై చేసుకోండి. సో లేదంటే నెలకు ఒకసారి అప్లై చేసినా కూడా సరిపోతుంది. ఇంకా మన ఛానల్లో హెయిర్ ఫాల్కి సంబంధించి అలాగే హెయిర్ లాంగ్గా గ్రోత్ అవ్వడానికి చాలా రెమెడీస్ ఉన్నాయి. సో అలాగే స్కిన్ వైటనింగ్కి బ్యూటీ టిప్స్ చాలా ఉన్నాయండి. హోమ్ రెమెడీస్ అన్నీ కూడాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి రెడీ చేసుకుంటే వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా కూడా రెడీ చేసుకోవచ్చండి. ఈ రెమెడీలో మనం ఉపయోగించినటువంటి వస్తువుల్లో మీ దగ్గర ఏవైనా అందుబాటుగా లేకపోయినట్లయితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను వాటికి బదులుగా ఏవైనా ఉపయోగించుకోవచ్చా అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 100% రిజల్ట్ ఉంటుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ చాలా అంటే చాలా లాంగ్గా స్ట్రాంగ్గా కూడా గ్రోత్ అవుతుందండి. సో ఈ రెమెడీని ఆడవాళ్ళు మాత్రమే కాదండి, మగవాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా అప్లై చేసుకోవచ్చండి. హెయిర్ కూడా చాలా స్మూత్గా తయారవుతుంది. అసలు చిక్కులు అనేవి లేకోకుండా తప్పకుండా ట్రై చేసేయండి. ఇంకా ఇలాంటి
ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.